ఎదుటివారి కోపానికి మీరు బాధపడుతున్నారా? మీ ఆనందం, సంతోషం వేరే వారి చేతిలో పెడుతున్నారా? అయితే ఈ చిన్న స్టోరీ మీకోసం. మీకు ఏదైనా పాయింట్ వద్ద నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. ఒకరోజు గౌతమ బుద్ధుల వారు వారి శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక వ్యక్తి గౌతమ బుద్ధుల వారి దగ్గరికి వచ్చి విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు గౌతమ బుద్ధుల వారు మౌనంగా నవ్వుతూ ఉంటాడు. ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత శిష్యులలో ఒకరు, స్వామి, ఆ వ్యక్తి అలా ప్రవర్తించాడు, మీరు ఎందుకని మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు స్వామివారు, నీకు ఎవరైనా కానుక ఇచ్చారు, నువ్వు దానిని స్వీకరించలేదు, ఆ కానుక ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యుడు, ఇచ్చిన వారి దగ్గరే ఉంటుంది అని చెప్తాడు. స్వామివారు, ఇది కూడా అంతే, అతని కోపాన్ని నాకు ఇచ్చాడు, నేను తీసుకోలేదు, కోపం అతని దగ్గరే ఉంది, ప్రశాంతత నా దగ్గర ఉంది అని చెప్తాడు. అంతే కదండి, మీకు నచ్చినది తీసుకోకపోతే అది వారి దగ్గరే ఉంటుంది. మీ ఆనందాన్ని, సంతోషాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, వేరే వాళ్ళ చేతుల్లో పెట్టద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.